నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. నిత్యం మారుతున్న రాజకీయ సమీకరణాలు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా విశ్లేషణ అందించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు. సార్, వెల్కమ్ టు ద షో సార్. నమస్తే. యా సార్. ఈరోజు డిఎన్ఏ షోలో ముఖ్యాంశాలని మనం విశ్లేషించబోయే ముందు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. రైట్గా ముందుగా మనం ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ది పయనీర్ పేపర్ ఫస్ట్ హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఆర్మ్డ్ నక్సలిజం గాన్, నీడ్ టు ఐసోలేట్ దిమంగి నక్సల్స్ అంటూ కూడా సో ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. మోడీ అనౌన్సెస్ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఫర్ యూత్ అంటూ కూడా సో నిన్న 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ మాట్లాడిన స్పీచ్కి సంబంధించి ఇక్కడ ఈ హెడ్లైన్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఎడ్యుకేటెడ్ పీపుల్ కెనాట్ బీ నక్సల్స్ ఫర్ క్వశ్చనింగ్ గవర్నమెంట్ అంటూ కూడా సీజేపీ హిట్స్ అవుట్ ఎట్ మోడీ ఓవర్ దిమాకీ నక్సల్స్ రిమార్క్ అంటూ కూడా సీజేపీ విద్యార్థులు వాళ్ళు ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్టేట్స్ పర్ క్యాపిటా ఇన్కమ్ స్టాండ్స్ ఎట్ 4 lakh సేస్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా స్టేట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎర్త్క్వేక్ స్ట్రైక్స్ ఇండోనేషియా, కిల్స్ 47, మెనీ బిల్డింగ్స్ కొలాప్స్ అంటూ కూడా ఇక్కడ ఇండోనేషియాలో జరిగిన ఎర్త్క్వేక్స్కి సంబంధించిన హెడ్లైన్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మనం. షార్ప్ డిక్లైన్ ఇన్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఫ్రమ్ ఇండియా ఇన్ యుఎస్ అంటూ కూడా సో ఇంటర్నేషనల్కి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ది పయనీర్ పేపర్లో కనుక మనం చూసుకుంటే. ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోదాం. దిశలో ఫస్ట్ హెడ్లైనే మాయగాళ్ల మాయలో పడొద్దు, 70,000 ఉద్యోగాలు ఇచ్చాం, 10,000 పోస్టులకు నోటిఫికేషన్లు అంటూ కూడా సో ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. జాబ్ నోటిఫికేషన్కి సంబంధించింది. చేరినోళ్లకు చేర్చుకున్నోళ్లకు బుద్ధి లేదు, కేసీఆర్ తప్పుడు బాటలో కాంగ్రెస్ అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. గుట్టల బేగంపేటను గుటుక్కు మనిపిస్తారా అంటూ కూడా భూముల నిషేధంలో అధికారుల ఇష్టారాజ్యం అంటూ కూడా కొత్త 22A జాబితాలో లక్షల కోట్ల విలువైన ల్యాండ్ బ్లాక్ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరిని వదిలిపెట్ట, అసత్య ప్రచారంపై కోర్టుకు ఈడుస్తా, సాక్ష్యం చూపాల్సిందే లేదంటే క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నకిలీలో ఉన్నతాధికారుల హస్తం, ఫేక్ లెక్చరర్ల వ్యవహారంలో ఇంటర్ బోర్డులోని ఆఫీసర్ల పాత్రపై అనుమానాలు అంటూ కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు ఉన్నతాధికారులకు సంబంధించింది. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ దిశ పేపర్లో. ఇప్పుడు నమస్తే తెలంగాణకి వెళ్ళిపోతుంది. నమస్తే తెలంగాణలో ఇక్కడ ఫస్ట్ హెడ్లైన్ చూసుకోవచ్చు. పరిహారంలో గీత దాటిన అవినీతి, మల్టీ లూటీ పార్క్, హుకుంపేటలో మారిన హకీంపేట. సో హుకుంపేటగా మారిన హకీంపేట అంటూ కూడా ఇక్కడ మనం ఒక పెద్ద హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. రైతు బీమాకు మరణ శాసనం, రాష్ట్రంలో ముగిసిపోయిన మహత్తర పథకం అంటూ కూడా సో ఇక్కడ ఒక రైతు బీమాకి సంబంధించిన హెడ్లైన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కృష్ణా జలాలపై ఏపీ కుట్రలు, అసలు వాటా తేలకుండా నీటి వినియోగంపై పట్టు అంటూ కూడా సో కృష్ణా జలాలకు సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ నమస్తే తెలంగాణలోనివి. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగులో ఫస్టే ఇక్కడ మోదీ చెప్పింది చూసుకుంటే, ఏడాదిలో 1 కోటి మందికి ఏఐ ట్రైనింగ్, ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ ప్రకటన అంటూ కూడా సో పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది పిఎం మోదీ. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఈ రేషన్ కార్డు మీ ఆత్మ గౌరవం, ఇకపై 6 నెలలకోసారి ఉద్యోగాల భర్తీ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు.
వనక్కం జంజీ అంటూ కూడా తొలిసారి సీఎం హోదాలో జెండా ఎగరవేసిన విజయ్ అని కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు మనం. ఇంటర్నేషనల్ న్యూస్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ హర్ముజ్లో మళ్ళీ టెన్షన్, యుఏఈ నౌకతో పాటు ఓ బల్క్ క్యారియర్ నౌకపై దాడి అంటూ కూడా సో హర్ముజ్ జలసంధికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఎండ అక్కడ వాన, అప్పుడే మబ్బులు అంతలోనే మాయం, కురిసిన కొంత ఏరియాకే పరిమితం అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు వానలకు సంబంధించింది. ఇండోనేషియాలో భూకంపం, 47 మంది మృతి, గంటల వ్యవధిలో 2 సార్లు అంటూ కూడా సో ఎర్త్క్వేక్కి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనోళ్ళు పని చేస్తలే దావతులు ఎక్కువైనాయి, బీహార్ యూపీ కూలీలు రాకుంటే వడ్ల కొనుగోలు ఆగుతున్నాయంటూ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించడం జరిగింది. సో ఆ హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ వెలుగు పేపర్లో చూసుకుంటే. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోదాం. సో ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ ఇంట్రెస్టింగ్ హెడ్లైన్ చూసుకుంటే ఇక్కడ కలుసుకుందాం, పరిచయాలు పెంచుకుందాం, డేటింగ్ యాప్స్ను దాటి ప్రత్యక్ష పరిచయాలకు ప్రాధాన్యం ఇస్తున్న యువత అంటూ కూడా సో డేటింగ్ యాప్కి సంబంధించిన ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. బీసీ కోటా హామీ నిలుపుకుందాం అంటూ కూడా 34% అమలుకు అవకాశాలను పరిశీలిద్దాం అని కూడా బీసీ కోటాకి సంబంధించిన ఒక హెడ్లైన్ అని మనం చెప్పుకోవచ్చు. వికాసం వైభవం, తొలి సంతకం నుంచే సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనకు అంకితం అంటూ కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. వికసిత్ భారత్కు సప్తధారాలు, తయారీ, సాగు, టెక్నాలజీ, గతిశక్తి, రక్షణ, గ్రీన్ బ్లూ ఎకానమీ, సాఫ్ట్ పవర్ అంటూ కూడా సో నిన్న పిఎం మోదీ మాట్లాడడం జరిగింది ఎర్రకోట వేదికగా. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. స్వచ్ఛందంగా దందా, పవర్ చూపిస్తున్న గాజువాకలోని ట్రస్ట్ అంటూ కూడా ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతిలో కనుక మనం చూస్తే. ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షిలో ఫస్ట్ హెడ్లైన్ చూసుకుంటే డిఎస్సి డైవర్షన్ కోసమే అభూత కల్పనలతో గ్రూప్ 1పై అనవసర రాద్ధాంతం అంటూ కూడా డిఎస్సికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. 15 ఆగస్టు రోజున పచ్చి అబద్ధాలే, హామీలన్నీ అమలు చేశామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు డప్పు, వాస్తవానికి సూపర్ 6, సూపర్ 7 హామీలన్నీ పూర్తిగా ఎగవేత అంటూ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. స్కిల్ బిల్కు బాబు బహుమానం, లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇది స్కిల్ బెయిల్కు సంబంధించింది. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్. ఇవైతే వివిధ పేపర్లో చూసుకుంటే ఇవి మెయిన్ హెడ్లైన్స్. సో ఈరోజు ప్రధాన వార్తల గురించి విశ్లేషించడానికి కోటేశ్వరరావు గారు మనతో లైవ్లో ఉన్నారు. సార్, ముందుగా ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక మనం తీసుకుంటే భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో సప్తధార, 7 సంస్కరణల ప్రణాళిక, యువతకు ఏఐ నైపుణ్యాల శిక్షణ, 2047 నాటికి వికసిత భారత సాధన వంటివి ప్రధాన హైలైట్స్గా నిలిచాయి. స్వాతంత్ర చరిత్రలోనే తొలిసారిగా అధికారిక వేడుకల్లో జాతీయ గీతానికి ముందే వందే మాత్రం ఆలపించడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే సార్, ఇక్కడ మనం చూసుకుంటే ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యమైన అంశాలపై మీ విశ్లేషణ ఏంటి సార్? అసలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 13వసారి ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగరేశారు. ఆయన గత 12 ఉపన్యాసాలని ఇప్పుడు 13వ ఉపన్యాసాన్ని చూసినప్పుడు ఒకసారి చెప్పినటువంటి మాట మరొకసారి చెప్పకుండా కొత్త విషయాలు చెప్పడం అనేటువంటిది ఒక ఫీచర్గా మనకి కనిపిస్తుంది. దాని అర్థం ఏమిటంటే, మొదటి స్వాతంత్ర జెండా ఎగరేసినప్పుడు అంటే 2014లో ఎగరేసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటల్ని ఒకసారి నెమరు వేసుకుంటే ఎన్నింటినీ అమలు జరిపారు ఈ 12 సంవత్సరాల్లో అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఒక్కటి కూడా ఏ ఉపన్యాసంలో చెప్పినటువంటి అంశం కూడా తర్వాత మళ్ళా వాటి ఊసే ఉండదు.
వాటి అమలు కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఉదాహరణకు నిన్న సప్తధారల గురించి చెప్పారు. అంతకుముందు ఆత్మనిర్భరత, లేకపోతే మరొకటి ఇట్లాంటి కబుర్లన్నీ చెప్పారు. మరి ఆ పథకాలన్నింటికి తోడు ఈ సప్తధారల, లేకపోతే వాటి అన్నింటినీ కలిపి ఇప్పుడు కొత్తగా అంటే మన ఇళ్లలో చేస్తాం, మిగిలిపోయినటువంటి అన్నాన్ని పులిహోర కలుపుతారు. ఎందుకంటే దాన్ని పారేసుకునేటువంటి అవకాశం లేదు కనుక. ఆ విధంగా పులిహోర కలిపినట్టుగా ఈ 12 సంవత్సరాల్లో చేసినటువంటి వాగ్దానాలు, ఉపన్యాసాలన్నింటినీ కలిపి సప్తధారలుగా చెప్పారా అనేటువంటి అనుమానాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకని ఏమి చేశారు ఈ 12 సంవత్సరాల్లో అనేటువంటిది ఒకసారి మనం అవలోకనం చేసుకుంటే, ఈ సప్తధారలు అనేటువంటివి 2047 విజన్ ఎప్పుడో ప్రకటించారు కదా, 2047 విజన్. మరి దానిలో ఆ విజన్లో లేనటువంటివి కొత్త అంశాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయనేది ప్రశ్న. అందుకని మాటల గారడీ చేయడం అనేటువంటిది ఇవాళ నరేంద్ర మోడీ గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. మన దేశంలో ప్రధానులుగా పనిచేసినటువంటి వాళ్ళు కానీ, లేదా వివిధ పార్టీల రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ మోడీ గారికి సాటి వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది మనం గమనించాలి. ఉదాహరణకు కొన్ని విషయాలు మనం చెప్పుకుంటే మన దేశం యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. 2014లో నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చినప్పుడు ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో మన దేశం వాటా 2.5%. ఇప్పుడు అది 3% పెరిగిందని చెప్తున్నారు. 0.5% పెరిగింది 12 ఏళ్లలో. ఇదే సమయంలో చైనాలో 22 లేదా 23% ఉన్నటువంటి దాని వాటా, చైనా వాటా 28 నుంచి 30% పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు. 0.5% పెరుగుదలకే ఇంతగా హైప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఒకటైతే, ప్రపంచ బ్యాంకు లేకపోతే ఇతర సంస్థలు ప్రొజెక్ట్ చేసినటువంటి అంశాలను చూస్తే 2030 నాటికి, అంటే రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో లేదా 3 సంవత్సరాల్లో చైనా వాటా 45% పెరగబోతున్నదని, అదే సమయంలో భారత్ వాటా 3.2% పెరుగుతుందనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి అంకెలు. మరి అటువంటప్పుడు సప్తధారతో 2047 నాటికి మొత్తం దేశంలో ఒక పారిశ్రామిక హబ్గా భారతదేశాన్ని మేము మార్చేస్తాము అని అంటే ఎట్లా నమ్మాలి? ఉట్టి కొట్టలేనయ్యా స్వర్గానికి ఎగురుతాను అన్నట్టు చెప్పినట్టుగా ఇవాళ 3% ఉన్నటువంటి దాని నుంచి చైనా ఒకవైపు మరో 4 ఏళ్లలో 45%, అంటే 100 వస్తువులు ప్రపంచంలో తయారైతే ఒక్క చైనాలోనే 45 వస్తువులు, మిగిలినటువంటి అన్ని దేశాల్లో కలిపి 55 వస్తువులు. అటువంటి స్థితిలో భారతదేశాన్ని 4 ఏళ్లలో ప్రపంచ పారిశ్రామిక హబ్బుగా మారుస్తానని నరేంద్ర మోడీ గారు చెప్తే ఎర్రకోట సాక్షిగా ఇంతకంటే ఆత్మవంచన దగ మరొకటి ఉంటుందా అనేటువంటి ప్రశ్న. అందువలన ఏ రంగంలో చూసినప్పటికీ మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, లేకపోతే గిడసపారిపోవడం ఇటువంటివే తప్ప మరొకటి కాదని కూడా చెప్పచ్చు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఇంకొకటి దిమాగీ నక్సల్స్, అంటే మేధో నక్సల్స్. ఇప్పటి వరకు బీజేపీ లేదా బీజేపీ అనుబంధ సంఘాలు అర్బన్ నక్సల్స్ అనేటువంటి పదాన్ని వాడారు. ఇప్పుడు మేధో నక్సల్స్ మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్లో మేధో నక్సల్స్ ప్రవేశించారని, ఆ ప్రవేశించినటువంటి కారణంగానే దేశం అధోగతిలో ఉందనేటువంటిది ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఒక సైద్ధాంతిక పరమైనటువంటి దాడి. ఎందుకు ఈ విధమైనటువంటి దాడి చేశారు అంటే, గడిచినటువంటి 12 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ తిరోగామి భావజాలం, మితవాద భావజాలానికి చెందినటువంటి వాళ్ళు న్యాయ వ్యవస్థతో సహా మొత్తం అధికార యంత్రాంగంలో చొచ్చుకుపోయారు అనేటువంటి ప్రధానమైనటువంటి విమర్శగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎదురుదాడి చేస్తున్నారు. గతంలో ఏం చెప్పారు? కమ్యూనిస్టులు, వామపక్ష భావజాలం కలిగినటువంటి వాళ్ళు కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ యంత్రాంగంలో చేరారని చెప్పారు. అంటే దీన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే,
మరి వాళ్ళు చేరినటువంటి వాళ్ళందరూ నామినేటెడ్ పోస్టులు కాదుగా, పోటీ పరీక్షలు రాసి లేకపోతే తమ స్కిల్స్ ని నిజంగా ఒకవేళ అటువంటి ఉంటే మరి ఈ ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారు ఆ రోజు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మైండ్ గేమ్. మళ్ళా నక్సల్స్ ఉన్నారు అని చెప్పేందుకు మైండ్ గేమ్ తప్ప మరొకటి కాదనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అయితే సార్ ఇంకో అంశం ఇక్కడ తీసుకుంటే మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో క్రెడిట్ మీరే తీసుకోండి కానీ సహకరించండి అని విపక్షాలకు ప్రధాని బహిరంగంగానే పిలుపునిచ్చారు. అయితే రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య సయోధ్యకు ఇది దారితీస్తుందంటారా లేక రాజకీయ ఎత్తుగడగా మిగిలిపోతుందంటారా? ఇది కూడా ఎమోషనల్ బ్లాక్మెయిలే. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అసలు కనీసం పార్లమెంట్లో ఏప్రిల్లో బిల్లు ప్రవేశపెట్టబోయే ముందు ఈ బిల్లులో ఈ అంశాలు ఉంటాయి, మేము దీన్ని ప్రతిపాదిస్తున్నాము, మీ అభిప్రాయం ఏమిటి, మీ సహకారం ఏమిటి అని అడిగినటువంటి పాపాన పోలేదు. ఇప్పుడు కూడా మళ్ళా ప్రత్యేక సమావేశాలు అంటున్నారు, అడిగిన పాపాన పోలేదు. ఇక్కడ క్రెడిట్ ఎవరు తీసుకోవాలి, ఎవరి ఖాతాకు కావాలా? మీరే తీసుకోండి క్రెడిట్. ఇప్పుడున్నటువంటి 543 లేకపోతే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీల్లో 33% రిజర్వేషన్లు అమలు జరపడానికి ఒక నిర్ణయం తీసుకొని మీరే అమలు జరపండి. నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కదా, ఎన్నికల కమిషన్ ఈ నోటిఫికేషన్ ఇచ్చాము. రాబోయేటువంటి ఎన్నికలన్నింటిలో కూడా వివాదాస్పదమైనటువంటి డీలిమిటేషన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఉన్నటువంటి దానిలో రిజర్వేషన్లు అమలు జరపండి. తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ జనాభా లేకపోతే ఇంకొక ఏ ప్రాతిపదికన చేస్తామా అనేటువంటి తర్వాత మళ్ళీ కావాలంటే రిజర్వేషన్స్ మార్చుకోవచ్చు అనే మాట ప్రధానమంత్రి నోటి నుంచి ఎందుకు రాదు? రెండోది, 33% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపినటువంటి దాదాపు 2 సంవత్సరాల పాటు మీరు నోటిఫికేషన్ కూడా ఇవ్వరు. వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఆమోదించినటువంటి ఆ బిల్లుకి స్ఫూర్తిగా కనీసం 33% కాదు, 30%, 20% అయినా మహిళల్ని బీజేపీలో అభ్యర్థులుగా ఎంపిక చేశారు అంటే ఎంపిక చేయలేదు. మరి అటువంటి పార్టీ నేతగా ప్రతిపక్షాలకి ఖ్యాతి మీరే తీసుకోండి, ఖ్యాతి మీరే తీసుకోండి. ఖ్యాతి ఎవరు అడిగారు? ఖ్యాతి మాకు కావాలని ఎవరన్నా అడిగారా? ప్రతిపక్షాలు అడగలేదు. డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్కి మీరు లంకె పెట్టకుండా విడివిడిగా చేయండి అని అడిగారు, అంతే తప్ప మహిళా రిజర్వేషన్ని వ్యతిరేకించినటువంటి పార్టీ ఏదైనా ఉందా? అందుకని ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి ఎదురుదాడికి దిగటం అనేటువంటిది ప్రపంచ చరిత్రలో బహుశా ఎక్కడా లేదు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే సార్ మరి ఇక్కడ ప్రధాని ప్రసంగంలో హిడెన్ మెసేజెస్ ఏమైనా ఉన్నాయంటారా? హిడెన్ ఏముంది, ఆయన ఓపెన్ గానే చెప్పారు. ఆయన ఇప్పుడు గతంలో తాను చేసినటువంటి ప్రకటనలు లేకపోతే ప్రకటించినటువంటి పథకాలన్నీ కూడా వైఫల్యం చెందినట్టు పరోక్షంగా అంగీకరించినట్టే. ఇప్పుడు ఏం చెప్తున్నారు? స్కిల్ డెవలప్మెంట్కి మేము ప్రత్యేకమైనటువంటి శాఖను కూడా ఏర్పాటు చేశాము, ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను కూడా ఇచ్చామని చెప్పేసి 12 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ గారు చెప్పారు. నిజానికి అంతకు ముందు కూడా ఉంది, సరే దానికి వేరే పేరు మార్చారనుకోండి. అటువంటి ప్రధానమంత్రి 1 కోటి మందికి మేము ఏఐలో శిక్షణ ఇప్పిస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఎవరికి ఇప్పిస్తారు? ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పిస్తారా, లేకపోయేట్లయితే కొత్తగా డిగ్రీలు చేతపెట్టి బయటకు వచ్చేటువంటి విద్యార్థులకి యువతకి ఇప్పిస్తారా? ఒకవేళ వాళ్ళకి ఇప్పించేట్లయితే ఏఐ స్కిల్స్ లేనటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉద్యోగాలన్నీ కూడా పోతాయి. మరి వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళ రిహాబిలిటేషన్ ఏమిటి? ఇది కదా సమస్య. అందుకని ఆశ చూపిస్తున్నారు. ఇప్పుడు బండి గుర్రానికి గడ్డి ఆశ చూపించినట్టుగా మేము ఏఐలో ఇస్తాము, ఓకే ఏఐలో ఇవ్వండి, దాన్ని ఎవరికి తప్పు పట్టరు. కానీ ఏఐ తోటి కోల్పోయేటువంటి ఉద్యోగాలు ఉన్నాయి, మరి వాటి సంగతి గురించి ఎందుకు మాట్లాడరు? ఏఐ తోటి ఉద్యోగాలు పోతాయా, ఉంటాయా? ఒకవేళ ఉద్యోగాలు ఉండేటైతే ఏఐ తోటి అదనంగా సాధించేది ఏముంది? ఏఐ ఎందుకని? ఉత్పాదకతను పెంచడానికి, లేకపోతే సిబ్బందిని తగ్గించుకోవడానికి, కార్పొరేట్ కంపెనీల యొక్క లాభాలను పెంచుకోవడానికి ఏఐని తీసుకొచ్చారు. అటువంటప్పుడు మరి ఉపాధి తగ్గిపోతే వాళ్ళ సంగతి ఏమిటి మరి చెప్పాలి కదా ప్రధానమంత్రి గారు. ఓకే, మీరు 1 కోటి మందికి ఏఐ శిక్షణ ఇప్పిస్తా ఉన్నారు. వాట్ అబౌట్ కాయిన్కి రెండో వైపున ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం కావాలా? వీధుల్లో తిరగాల వీళ్ళు?
ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. అందుకనే మనం ప్రధాన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాష్ట్రపతి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొన్ని ప్రకటనలు చేసే ముందు అవి సమగ్రంగా ఉండాలి తప్ప ఏదో యువతనో లేకపోతే ఇంకొకరిని ఆకర్షించడానికి ఇప్పుడు జంజి రంగంలోకి వచ్చింది కనుక యువతను ఆకర్షించడానికి ఇదొకటి చేసినటువంటి ఒక ఎర తప్ప అసలు సమస్య అనేటువంటి దాన్ని ప్రధానమంత్రి గారు ప్రస్తావించలేదు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. యా సార్, ఇక మనం ఈరోజు సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక తీసుకుంటే, సింధు జలాల వివాదం, పాక్ హెచ్చరికలపై భారత్ వ్యూహం అంటూ కూడా వివిధ పేపర్లో హెడ్లైన్స్ అయితే మనం చూసాం. అయితే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సింధు జలాల ఒప్పందంపై చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత్పై డైరెక్ట్ మిలిటరీ యాక్షన్ తీసుకుంటామని పాక్ ప్రగల్భాలు పలుకుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ అవలంబిస్తున్న కఠిన వైఖరితో పాక్ ఉక్కిరిబిక్కిరవుతుంది. సరే కోటేశ్వర్ సార్, ఇక్కడ చూడండి, ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అంశాన్ని తీసుకుంటే మనం షెహబాజ్ షరీఫ్ రెడ్ లైన్ దాటితే ఊరుకోం, సైనిక చర్యకు దిగుతామంటున్నారు. కానీ వారి విదేశీ మారక నిల్వలు చూస్తే దేశం దివాలా తీసే పరిస్థితిలో ఉంది. మరి ఇలాంటి సమయంలో పాక్ ప్రధాని ఇంతలా రెచ్చిపోవడానికి అసలు కారణం ఏమై ఉండొచ్చు? అసలు పాక్ నిజంగా భారత్తో యుద్ధం చేసే సత్తా ఉంది అంటారా మీరు? కావ్య గారు, ప్రపంచంలో వివిధ రాష్ట్రాల మధ్య, అంటే దేశాల్లో వివిధ రాష్ట్రాల మధ్య, వివిధ దేశాల మధ్య కూడా నదీ జలాల వివాదం ఉన్నది. వాటిని సంప్రదింపుల ద్వారా లేదా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పరిష్కరించుకోవడానికి ఆయా దేశాలు లేదా ఆయా రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి తప్ప యుద్ధాలు చేసి, దాడులు చేసి నీటిని తరలించుకుపోయినటువంటి ఉదంతాలు ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేవు. మరి అటువంటిది పాకిస్తాన్ అధినేత ఆ విధంగా ఎందుకు చెప్పాడు? మేము అవసరమైతే దాడి చేస్తాము. ఎక్కడ దాడి చేస్తారు? ఎవరి మీద దాడి చేస్తారు? అంటే డ్యాముల మీద దాడి చేసి డ్యామ్ గేట్లను పగలగొట్టి కిందికి నీళ్లు తీసుకెళ్తారా? లేకపోతే భారతదేశం మీద దాడి చేసి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకొని వాళ్ళే గేట్లు తెరుస్తారా? ఇవన్నీ జరిగేవేనా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. జరిగేటువంటి సమస్య లేదు. ఎందుకు అంటే అటువంటి సత్తా పాకిస్తాన్కి లేదు అనేటువంటిది ఒక అంశం. అయితే మరి ఎందుకు అటువంటి సత్తా లేనప్పుడు ఎందుకు అంటే సింధు నదీ జలాలు లేకపోతే మొత్తం భారత్లో నదులు పుట్టి పాకిస్తాన్ ద్వారా అరేబియా సముద్రంలో కలిసేటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి సమస్య కనుక ఏర్పడేట్లయితే, ఎందుకని నీటి సమస్య ఎందుకు ఏర్పడుతుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం ఎల్నినో ఎఫెక్ట్ అనేటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో మన ప్రాజెక్టులు నిండకుండా లేదా మన సాగుకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మనం ఇవాళ చూస్తున్నాం. మరి ఎల్నినో ఎఫెక్ట్ అనేటువంటిది ఒక తెలుగు రాష్ట్రాల్లో లేదా మన దేశానికే కాదు, యావత్ ప్రపంచం మీద దాని ప్రభావం చూపుతుంది. అటువంటి స్థితిలో మరి సింధు పరివాహక ప్రాంతంలో నీటి సమస్య కనుక తలెత్తేట్లయితే అది పాకిస్తాన్ని మరింతగా ఇబ్బందులు పాలు చేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేందుకు లేదా తద్వారా చూడండి మేము నీటి కోసం యుద్ధమైనా చేస్తామని చెప్పామని గొప్పలు చెప్పుకునేందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి అటువంటి ప్రకటన చేశాడు తప్ప ఆచరణలో అలాంటి అవకాశమే లేదు. గత ఏడాది కాలంలో మన దేశం మేము మొత్తం సింధు జలాలను ఆపేశాము అని చెప్పుకున్నప్పటికీ, సింధు జలాలను నిలిపివేసినప్పటికీ పాకిస్తాన్లో ఏ విధమైనటువంటి సంక్షోభం రాలేదు ఇప్పటి వరకు. అందువలన ఒకవేళ మన దేశం నిలుపుకోవాల్సి వస్తే దిగువకు వదలాల్సినటువంటి నీటిని ఎంతకాలం మన రిజర్వాయర్లలో మనం నిలుపుకోగలము? ఎగువ నుంచి భారీ అంటే హిమాలయాల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరదలు వస్తే మనం కిందికి వదిలేయటం తప్ప మరొక మార్గం మనకి లేదు. ఎందుకంటే నదీ వ్యవస్థలు అలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కర్ణాటకలో భారీ వర్షాలు పడిన కారణంగా లేదా ఎగువనున్నటువంటి మహారాష్ట్రలో భారీ వర్షాలు పడినటువంటి కారణంగా కృష్ణా నదికి పెద్ద ఎత్తున నీరు వచ్చింది. ఆ వచ్చినటువంటి నీరుతోటి మన శ్రీశైలం నిండింది. ఇప్పుడు వర్షాలు ఆగిపోయాయి. ఆగిపోయిన కారణంగా నాగార్జున సాగర్కి చుక్క నీరు రావట్లేదు. కానీ ఆచరణాత్మకమైనటువంటి ప్రకటన కంటే కాదు, కేవలం పాకిస్తానీయుల్ని సంతృప్తి పరిచేందుకు చేసినటువంటి ప్రకటన తప్ప
మరొకటి కాదు. మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో యుద్ధం కాదు, కనీసం మిలిటరీ యాక్షన్ ఆఫ్ఘనిస్తాన్ మీద కానీ లేకపోతే ఇంకోళ్ళ దేశం మీద కానీ మిలిటరీ యాక్షన్ చేసేటువంటి సత్తా కూడా ఇవాళ పాకిస్తాన్కి లేదు అన్నది స్పష్టం. దాని దగ్గర అణ్వాయుధాలు ఉండొచ్చు, కానీ అణ్వాయుధాలు జనానికి అణ్వస్త్రాలు పెట్టడం లేదు. అది సమస్య అక్కడ. అటువంటిది మా అణ్వాయుధాలను చూపించి బెదిరిస్తామంటే కుదరదు. మన దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అందుకని పాకిస్తాన్ ప్రధాని ఒక మైండ్ గేమ్ లో భాగంగా ఆ మాటలు చెప్పాడు తప్ప మరొకటి కాదని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. చూశారు కదా, ఇవి డిఎన్ఏలోని ముఖ్యాంశాలు. రేపటి డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.